చికాకులయ్య చిక్కుముళ్ళ చికాకులయ్య జయ హో జయ జయ హో చిక్కుముళ్ళ చికాకులయ్య చిక్కుముళ్ళ చికాకులయ్య చిదంబరయ్య మహారాజా జయ హో అసమాన అసహాయ అలుకులేని శూరా జయ జయ హో జయ జయ హో చతుర్యుగ వర్తనాన్ని శాసించే ధర్మవీర చాతుర్వర్ణ గమనాన్ని నిర్దేశించే ధీవరా జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో. ఆపండిరా జయ జయధ్వానాలు, నాకు మరింత మత్తెక్కించకండిరా. ప్రకటించండిరా చిక్కుముళ్ళు విప్పగల విజేత గురించి, ఎలుగెత్తి పిలవండిరా. ఈ అరణ్య ప్రాంతంలో కొండలు గుట్టల మధ్య తమ చిక్కుముళ్లను విప్పగల వీరుడెవడుంటారు ప్రభు? అది మనకనవసరం. నేను విశ్వ విజేతనంటే నన్నెదిరించగలవాడు అణువణువునా లేడని అర్థం. సందేహాలు వదిలి ఎలుగెత్తి చాటండిరా నన్ను ఢీకొనగల ధీరుడి గురించి. ఇందు మూలంగా ఎల్లర్లకు తెలియజేయమనగా, మా చిక్కుముళ్ళ చిదంబరయ్య గారు సంధించే చిక్కుముళ్లకు సమాధానం చెప్పగల ధీరులు ఎవరైనా ఉంటే పోటీల్లో పాల్గొనవచ్చు. ఎవరు ముందుకు రాలేదు గనక మా చిక్కుముళ్ళ చిదంబరయ్య గారిని ఇక్కడ కూడా ఎదుర్కొనగల ధీరులు లేరని. ఎదుర్కొనగల ధీరుడు లేకపోవటం ఏమిటి? మేమున్నాం. ఏరి ఎవరితో తలపడాలి? మల్ల యుద్ధంలోనా గదా యుద్ధంలోనా? రెండూ కాదు భీమసేన. నా పేరు నీకెలా తెలుసు? అసలు నువ్వెవరు? నీ పేరు నాకెలా తెలుసని నీ మొదటి అనుమానం. నాకన్నీ తెలుసునని నీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఇక నేనెవరినని కదూ నీ రెండో అనుమానం. అది తెలుసుకోవాలంటే నేను వేసే చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది నేనెవరో, నా ఉనికి ఏమిటో. నీ మాటలే ఎంత తికమకగా ఉంటే నీ చిక్కు ప్రశ్నలు ఇంకెంత తికమకగా ఉంటాయో అర్థమవుతోంది. సరిగ్గా గ్రహించావు. కండబలమే అనుకున్నాను, బుద్ధి బలం కూడా బాగానే ఉంది. అధిక ప్రసంగం ఆపి నీ చిక్కు ప్రశ్నలేమిటో చెప్పు. నియమ నిబంధన తెలుసుకో, తెలివి మీరగా మసలుకో, చిక్కుముడులను విప్పుకో, విజయం నీదే అందుకో. వీరుడమని విర్రవీగకు, కాసుకో, బలంతో గెలవలేని ప్రశ్నలివే చూసుకో. 5 ప్రశ్నల పిడికిలిని